వైఎస్ జగన్ రామగిరి పర్యటనలో పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పైలట్ కో పైలట్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైఎస్ జగన్ కు చాపర్లు అనుమతి లేకుండా చేయడానికి కూటమి కుట్ర చేస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పనినా జగన్ ను అడ్డుకోలేరని అన్నారు. పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని వచ్చినారు. ఆ టైంలో ఎంత బాధాకరమైన విషయం అంటే పోలీసు యంత్రాంగం మొత్తము కూడా సత్యసాయి జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీ ఎంతమంది అయితే తరలిస్తున్నారో వాళ్ళ కార్లన్నీ కూడా ఎన్ఎస్ గేట్ దగ్గరనే అడ్డం వేసే దాంట్లోనే నిమగ్నం అయిపోయినారు. ఇక్కడ చాపర్ స్టాండ్ దగ్గర, హెలిప్యాడ్ దగ్గర కొంతమంది పోలీస్ మాత్రమే డిప్యూట్ చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ అనేది వైఫల్యం చెందింది కాబట్టే ఆ రోజు చాపర్ ఏదైతే ముందర విండ్ షీల్డ్ ఉంది దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ రావడం అయితే జరిగింది. ఈరోజు పైలట్కు మళ్ళా కో పైలట్ చాపర్ ఎవరైతే నడిపిస్తున్నారో పైలట్ అండ్ కో పైలట్ ఇద్దరికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళిద్దరినీ కూడా ఎక్స్ప్లెనేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపిస్తున్నారు. అదేవిధంగా ఇట్లా ఎవరైతే ఎవరైతే కో పైలట్స్ ఉన్నారో వాళ్ళందరినీ బెదిరిస్తే రాబోయే రోజుల్లో ఎవరు కూడా చాపర్తో ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవచ్చు అనే ఏదో ఒక థింకింగ్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. నేను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక ఇలాంటి చర్యలు చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు అన్నపైన కూడా కేసు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతోమంది పైన కూడా కేసు బనాయించడం జరుగుతూ ఉంది. కో పైలట్స్ పైన కూడా కేసు పెట్టిస్తున్నారు. అంటే తత్వమే. సో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పర్యటనకు పోతే ఇలాంటి భయభ్రాంతులకి గురి చేసి అధికార యంత్రాంగం అంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తే నెక్స్ట్ ఆయన ఎక్కడైనా పర్యటనకు వస్తే దాన్ని రద్దు చేయవచ్చు, లేదంటే ఆటంకం కలగవచ్చు అనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి కేసు బనాయిస్తున్నారంటే మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, నో, ఇది ఎల్లకాలం జరగదు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికి మేము ఎక్కడ కూడా తల వంచి పని ఖచ్చితంగా చేయండి. మహా అయితే ఒక కేసు అవుతుంది అంతే తప్ప ప్రాణం అయితే ఏం పోదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి సీకేపల్లిలో ఎవరో కామెంట్ చేస్తే కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే మళ్ళా నెక్స్ట్ రోజు మన వాల్మీకి సోదరుని, అదేవిధంగా ఇద్దరు సోదరుల్ని కూడా ఈరోజు డెమోక్రటిక్